అరెస్ట్ చేసి మళ్ళీ ఎక్కడ తీసుకుని పోతారండి? కోర్టు కాక పోలీస్ స్టేషన్ కానీ లేదా జైలుకి తీసుకుని పోతారు. జైలుకి ఎప్పుడైనా తీసుకుని వెళ్ళారో మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ ఆయన జైల్లో ఉండాల్సిందే. మరి ఎన్నాళ్ళు ఉంటాడు ఆయన జైల్లో? సో అలాంటప్పుడు మళ్ళా జైలు నుంచి బయటికి రప్పించాలి కదా. మళ్ళీ అలాంటప్పుడు జైలు నుంచి బయటికి రప్పించాలి అంటే ఏం జరుగుతుంది? ఏం చేయాలి అంటే ముఖ్యంగా అప్పుడు ఏం చేయాలంటే రీకాల్ పిటిషన్ అన్నది లాయర్ గారి ద్వారా వేయించాలి. రీకాల్ పిటిషన్ అంటే ఏంటి? ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్యూజ్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అలాగే లాయర్ గారు కూడా యాబ్సెంట్ పిటిషన్ వేయడం అవలే. ఈ రెండు కారణాన్ని బట్టి ఎన్విడబ్ల్యూ ఇష్యూ అయింది కాబట్టి అప్పుడు ఆ ఎన్విడబ్ల్యూని క్యాన్సిల్ చేయమని రీకాల్ పిటిషన్ అన్నది వేస్తాం. సో రీకాల్ పిటిషన్ అన్నది వేసేటప్పుడు రీకాల్ పిటిషన్ అప్పుడు రాస్తాం గ్రౌండ్. సార్ ఈ కారణాన్ని బట్టి ఆ రీకాల్ పిటిషన్లో మా అక్యూజ్ రాలేకపోయాడు, లేదు ఈ కారణాన్ని బట్టి నేను అబ్సెంట్ పిటిషన్ వేయాలనుకున్నాను, నేను వేరే కోర్టు హెల్డప్ అయిపోయి వద్దాం అనుకున్న రాలేకపోయిన కారణాన్ని బట్టి కోర్టు వారు ఈ ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేశారు. ఆయనకు ఒంట్లో బాగాలేదు, లేదు ఒక్కొక్కసారి లాయర్ గారు ఫిట్గా ఉంటారు, లాయర్ గారు ప్రొసీడింగ్స్ చేయడానికి ముందుగా ఉంటారు, కానీ ఈ అక్యూజ్డ్ ఏం చేస్తాడు? ఇన్ఫార్మ్ చేయడం లాయర్ గారికి. లాయర్ గారు ఏమనుకుంటారు? అరే అక్యూజ్డ్ ముద్దాయి అడ్జర్న్మెంట్కి అటెండ్ అవుతాడులే అని చెప్పి లాయర్ గారు చాలా కేసులు ఉండడం బట్టి వేరే కేసు పని మీద ఆయన వెళ్ళిపోతారు. అక్యూజ్డ్ వస్తాడని ఆయన ఇన్ఫార్మ్ చేసుంటే లాయర్ గారు వచ్చి యాబ్సెంట్ పిటిషన్ వేయగలుగుతారు. ఆయన ఇన్ఫార్మ్ చేయకపోతే ముద్దాయి గారిని సార్ రాలేకపోతున్నాను నేను ఫోన్ చేసా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఏమవుద్ది? అప్పుడు కూడా ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అవుతుంది. సో అలాంటప్పుడు సార్ కొన్ని కారణాలను బట్టి నా ముద్దాయికి ఒంట్లో బాగాలేదు, లేదు అనుకుంటే హాస్పిటలైజ్డ్ అయ్యాడు, ఆ కారణాన్ని బట్టి వాయిదా రాలేదే తప్ప వేరే ఉద్దేశం అంటే ఏమీ లేదని చెప్పేసి సెటైసైడ్ పిటిషన్ కానీ వేస్తే ఒకవేళ అతను ఒంటుకోపోలో బాగాలేదు, లేదు పెళ్ళి వాళ్ళ కూతురు ఫంక్షన్ లేదా చెల్లికి అటెండ్ అవ్వడం వల్లంటే ఆ ప్రూఫ్స్ కానీ లాయర్ గారు ఆ కోర్టులో కానీ ప్రొడ్యూస్ చేసినట్లయితే అప్పుడు ఎన్బిడబ్ల్యూ క్యాన్సిల్ చేసి రీకాల్ పిటిషన్ అలౌడ్ అవుతుంది. సో ఇది మొత్తం స్టోరీ. సో నేను ఇక్కడ అక్యూజ్డ్ ముద్దాయికి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రిమినల్ కేసెస్ నడుస్తున్నప్పుడు మీరు తప్పక రాలేని పక్షాన మీ లాయర్ గారికి ఇన్ఫార్మ్ చేయండి. లాయర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తే లాయర్ గారు ఏం చేస్తారు? యాబ్సెంట్ పిటిషన్ వేస్తారు. అప్పుడు మీ అవసరమైన కార్యక్రమంలో అటెండ్ అవ్వచ్చు, మీ మీద ఎన్బిడబ్ల్యూ కూడా ఇష్యూ అవుతుంది. ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయిందా అంటే కంపల్సరీగా పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, పోలీసులు వారు తీసుకుని వెళ్ళి నీకు జైల్లో పెడతారు. ఇలాంటి పరిస్థితిని తప్పించుకోవాలనుకుంటే ప్రాపర్గా మీ లాయర్ గారికి నేను రాలేకపోతున్నానని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చి యాబ్సెంట్ పిటిషన్ వేయడం జరుగుతుంది.